హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష స్టార్టింగే బీరువా చీరలను చూపిస్తోంది మీకు అని అనుకోవచ్చు మీరు. మామూలుగా మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే, ఏదైనా అకేషను లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే బీరువా మందు కూర్చుని నుంచుని ఏం చీర కట్టుకోవాలి అని చెప్పని మొత్తం చీరలను తిరిగేసి, అబ్బా ఒక్క చీర కూడా లేదేంటి సరిగ్గాను అని అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. నేనైతే అలాగే అనుకుంటాను స్టార్టింగ్. ఇన్ని చీరలు ఉన్నాయి కానీ ఏంటి ఒక్క మంచి చీర కూడా లేదు అని ఆ అకేషన్కి ఏం కట్టుకోవాలనుకోవడానికి ముందు మన మెదడులో వచ్చే ఫస్ట్ థాట్ అది నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు మనకి అకేషన్ బట్టి శారీ సెలెక్షన్ ఉంటుంది. పెళ్ళి అనుకోండి, ఖచ్చితంగా పట్టు చీర తీసేస్తాము, మంచిగా రెడీ అయిపోతాం. సరే ఇంకేదో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయంటే ఇంకొక రకంగా రెడీ అవుతాం, లేకపోతే పుట్టినరోజులో లేకపోతే ఏవైనా అంటే ఒక రకంగా రెడీ అవుతాం. కానీ ఇదేంటంటే మా వారి ఆఫీస్లో ఫ్యామిలీ గెట్ టుగెదర్. సో అందుకని దానికి ఏం చీర కట్టుకోవాలి, అసలు ఏ టైప్ కట్టుకుంటే బాగుంటుంది. సో అఫీషియల్గా ఉంటుంది కాబట్టి కంపెనీలో అందరూ ఎంప్లాయీస్ అందరూ చూస్తారు కాబట్టి మనం ఇంకొంచెం బాగుండాలి. లేకపోతే మనం మరీ హడావిడిగా ఉండకూడదు, అలా అని సింపుల్గా ఉండకూడదు. హెవీగా ఉండే మెరుపుల చీరలు కట్టుకోకూడదు, అలా అని నార్మల్ చీరలు కట్టుకోకూడదు. బ్రైట్ కలర్స్ కాదు, లైట్ కలర్స్ కాదు, జ్యువెలరీ హెవీ కాదు, సింపుల్ కాదు. ఇలా ఎన్ని రకాలు ఆలోచిస్తానంటే నేనైనా అందరూనా అంతేనా, లేకపోతే నాలాగా ఏమైనా చీరలు కొంచెం పిచ్చి ఉన్న వాళ్ళు ఏమైనా ఇలా ఉంటారేమో అనుకుంటాను. అంటే అలా అని మనం ఏదో సూపర్గా రెడీ అయిపోని కాదు. మన మనసుకి ఏంటంటే ఇది కాదు, ఇది సూట్ ఇది హెవీగా ఉంది, అందరిలోకి మనం గాడిగా ఉండకూడదు, సింపుల్గా ఉండాలి, హుందాగా ఉండాలి, నీట్గా ఉండాలి, అఫీషియల్గా ఉండాలి, బ్రైట్గా బాగుండాలి. మార్నింగ్ టైం అయితే ఏం టైప్ కట్టుకోవాలి, ఇలా ఎన్ని రకాలంటే అన్ని రకాలు. చివరిగా బీరువా అంతా తిరిగేసి ఒక 10 చీరలు బయటపెట్టి మా వారిది మా అమ్మాయిది సెలక్షన్ అడిగి, ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పింది నేను సెలెక్ట్ చేయను కాబట్టి చివరికి నా ఆలోచనతోటి ఈ చీర సెలెక్ట్ చేశాను. ఇది ఎప్పుడో పట్టు, యాక్చువల్గా ప్లెయిన్ పట్టు శారీ. ఇది నేను ఒక 7-8 ఏళ్ళ కింద తీసుకున్న ప్లెయిన్ పట్టు శారీ. దానికి ఏంటంటే ఒక డిజైనర్ బ్లౌజ్. అప్పట్లో ఈ బ్లౌజులు కొత్త యాక్చువల్గాను. సో వాటి మీదకి ఏంటంటే ముత్యాలతోటి వాటితో మొత్తం ఇలా పేరప్ చేసి రెడీ చేసుకున్నాను. లట్కాలు అది అప్పట్లో కొత్త ఫ్యాషన్ అని చెప్పని స్టిచ్చింగ్ తీసుకుంది, లేస్ అది అంతా వేయించుకుని. సో ఇప్పుడు కమింగ్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. చూసారు కదా ఏం శారీస్ కట్టుకోవాలో ఏమో, నాకైతే బుర్ర పని చేయట్లేదు. ఏదేమైనా ఏదో ఒకటి కట్టుకుని వెళ్ళాలి కదా. కానీ ఫేస్ మనకి ఏంటంటే అప్పటికప్పుడు, అంటే మనకి ఇమీడియట్గా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఎంత మన ఇంట్లో ప్యాక్లు వేసుకున్నా ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా బయట మంచి వాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అందులో నేను కూడా ఏంటంటే ఇది ఎవర్ యూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ది ఉంటే తీసుకున్నాను. అంటే ఏదో గోల్డ్గా ఫేషియల్లో అవుతుందేమో సర్లే అని చెప్పని 15 మినిట్స్. మామూలుగా అయితే ఫేస్ ఉంటాయి కదా మాస్కులు, సెరం మాస్కులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటాను ఎప్పుడైనాను. అంటే నాకు ఇన్స్టెంట్గా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు. లేదంటే ఇలాంటి గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ కూడా బెటర్గా ఉండేది. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను వేరే బ్రాండ్స్ వాడుతూ వచ్చాను. సో ఇలాంటప్పుడు ఏంటంటే రేపు ఉంది కాబట్టి నైట్ మనకి ఏదైనా ఉన్నప్పుడు చక్కగా ఇది వేసేసుకుందామని. ముందైతే ఫస్ట్ అసలు ఎలా ఉంది చూడండి, ఫేస్ అంతా డల్గా ఉంది. సగం టెన్షన్ తోటి రేపు ఏం కట్టుకోవాలి, రేపు ఏం చేయాలనేది అంతా నిద్ర పట్టదు. ఎలాగ ఏంటి ఆలోచనలతోటి. సో ఆలోచనలు పక్కన పెట్టి ఫస్ట్ ఇది వేసేసుకుందాం. ముందు వేసుకోవడానికి ముందు ఏంటంటే ఫేస్ ఒకసారి వాష్ చేసేసుకుని వచ్చేద్దాం. సో ఫేస్ వాష్ చేసుకొచ్చాను. జస్ట్ సింపుల్గా ట్యాప్ చేస్తే చాలు, ఎక్కువగా రబ్ చేసేయకూడదు, సెన్సిటివ్గా ఉంటుంది కదా మన స్కిన్. ఇది కొంచెం స్మాల్ క్వాంటిటీ తీసుకుని అప్లై చేసుకుందాం. ఫుల్ గోల్డ్గా ఉంది. మనకి వీటి వల్ల ఏం రిజల్ట్ వస్తుందో తెలియదు కానీ మనలో కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. మనం ఇది వేసుకోవడం వల్ల మన బ్రైట్గా అయిపోతుంది ఫేస్. రేపొద్దున ఫంక్షన్కి మనకి మంచి బ్రైట్గా ఉంటుంది, డల్గా ఉండదు అని మనకు ఒక ఇన్నర్గా ఒక ఫీలింగ్. యాక్చువల్గా మనం ఫీల్ అయిన దాన్ని బట్టే మన ఫేస్ కూడా ఉంటుంది. ఎన్ని అప్లై చేసేసేయడం వల్ల కాదు, కానీ మనకేంటంటే ఇలాంటివి వేసుకోవడం వల్ల ఒక కాన్ఫిడెన్స్. రాత్రికి పడుకునేసరికి ఇది వేసుకుని పడుకుంటే మంచిగా తెల్లగా అయిపోతాం మనం అని ఒక చెప్పాం కదా, ఒక నమ్మకం అంతే. ఇది సిట్రస్ కదా, కొంచెం చిట్టుపడి అంటుంది లైట్గాను. ఇలా ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసేసుకుని ఒక 15 మినిట్స్ వదిలేస్తే ఒక పీల్ మాస్క్ లాగా వచ్చేస్తుంది మనకి.
కంటి దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఇంక నెక్కకి ఏం వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నెక్క కంటూ మొదలు పెట్టానంటే ఇది మొత్తం అయిపోతుంది, ఎందుకు ఫేస్కి ఒక్కటి చాలే అని చెప్పని ఫేస్కి ఒక్కటే అప్లై చేస్తున్నాను. స్టిక్కర్ వచ్చి ఇక్కడ అడ్డుకుంది. మాట్లాడలేను ఎందుకంటే మొహం అంతా ఎండిపోయింది. అమ్మయ్య, మూతంతా ఇది మొత్తం పట్టేసినట్టుగా అయిపోయింది. ఇలా మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసేయడమే. సో ఫైనల్గా పీల్ ఆఫ్ చేసేసాను. ఒకసారి వాష్ చేసేసుకుని వచ్చాను. అంటే కొంచెం కొంచెం థిక్గా అప్లై చేసిన చోట ఏంటంటే చిన్నగా పీల్ ఆఫ్ రాలేదు అలాంటి చోట. సో ఫైనల్గా ఫేస్ అయితే ఇలా ఉంది. నాకేంటో ఫ్రెష్గా అనిపించింది. ఏదో మనం చెప్పానుగా, మనకు ఒక హ్యాపీనెస్ ఏదైనా మనం చేసుకునేసరికి ఫ్రెష్గా అయిపోతామని చెప్పని. ఇది బిఫోర్ ఫంక్షన్కి చేసుకున్న చిన్న టిప్. మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్గా మీకు చూపించాను కదా, ఇదే బ్లూ శారీ కట్టుకున్నాను. ఉదయాన్నే బయలుదేరంటే 10-10:30 కదా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, సీఈఓ వాళ్ళు అలాగే కంపెనీ హెడ్స్ అందరూ వస్తారు కాబట్టి. సో మా వారింటే నైట్ చెప్పారు నాకు, నువ్వు కూడా స్టార్టింగ్ గణేష్ పాట ఒకటి పాడాలట, దానికి ప్రిపేర్ అవ్వు అన్నారు. నేనేంటంటే ఇంకా ఈ చీర కట్టుకోవడము, జ్యువెలరీ ఏం పెట్టుకోవాలి, ఏం మేకప్ వేసుకోవాలి, సరదా లైట్గా ఏం రెడీ అవ్వాలి, వీటి మీద ఉంది తప్ప ధ్యాస పాట అనే సంగతి నేను యాక్చువల్గా కారు ఎక్కేందుకు నాకు అస్సలు గుర్తులేదు. కారు ఎక్కిన తర్వాత అయ్యో ఏం పాట పాడాలి అప్పటికప్పుడు ఇంక తెలియక మా ఫ్రెండ్ సీతకు ఫోన్ చేసి ఒక 2 పాటలు పెట్టు ఫొటోస్ ఏమైనా అని చెప్పానంటే, అదిగో మా వారు నువ్వు విన్నాడు సంగీతం నేర్చుకుంటున్నావు, పర్ఫెక్ట్గా పాడకపోతే అక్కడ ఎలా ఉంటుంది, నువ్వు అసలు మాట్లాడకుండా నాతో బాగా ప్రిపేర్ అయిపో కార్లోను అని చెప్పని అన్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా అనిపిస్తుంది, వాళ్ళ మిస్సెస్ చక్కగా ప్రజెంట్ చేయాలి, ఏదైనా సరే ఒక మంచిగా పెర్ఫామ్ చేయాలి అని అనిపిస్తుంది. కాబట్టి ఏదైనాను ఆయనలా అనుకోవడం తప్పలేదు. మీరు చూస్తూ ఉండండి, నేను చక్కగా పాడతాను, మీకు అసలు ఎటువంటి టెన్షన్ వద్దు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్పని. యాక్చువల్గా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకు అసలు ఏమి టెన్షన్ లేదు. ఒక చిన్న గణపతి అంటే స్టార్టింగే నేను పాడాల్సి వస్తుంది కాబట్టి అందరూ ఆబ్వియస్లీ మన మీద అటెన్షన్ ఉంటుంది. సో మనం దానికి ఏంటంటే 100% న్యాయం చెయ్యాలి మనం. అందుకని ఎందుకంటే చాలా అందరూ సీఈఓ ఎండి వీళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు, అందరూ మనది వింటారు కాబట్టి మన డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం మనం చేసేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటాను. ఇలా అయితే ఫైనల్గా రెడీ అయ్యాను. యాక్చువల్గా మాకు కంపెనీలో వీడియో తీసే రైట్స్ లేవు, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయకూడదు, కంపెనీ రూల్స్ ప్రకారం ఏంటంటే లేదు అవకాశం, అందుకని నేను వీడియో తీయలేను. బట్ ఇలా కంపెనీకి వెళ్ళాక అక్కడ మాత్రం ఒక చిన్న క్లిప్పింగ్, అది కూడా ఆఫ్టర్నూన్ తీసుకున్నాను. నేను మార్నింగ్ అంతా మర్చిపోయాను, వెళ్ళేసరికి టైం అయిపోయిందని హడావిడిగాను. సో సింపుల్గా అయితే ఇలా సింగిల్ పళ్ళు పెట్టుకుని చెప్పానుగా, బ్రైట్ కలర్స్ ఉండకూడదు, హెవీగా ఉండకూడదు, కాబట్టి ఈ కలర్ రామ్నీలం అయితే బాగుంటుందని చెప్పని ఇలా మొత్తం డ్రెస్అప్ అయ్యి ఇలా జ్యువెలరీతో పేరప్ చేసుకుని సింపుల్గా అయితే ఇలా వెళ్ళాను. యాక్చువల్గా గణపతి పాట పాడేశాను, చాలా బాగా వచ్చిందన్నారు మా వారు. పాట అంతా అయిపోయి కొంతసేపు అంటే లంచ్ టైం తర్వాత మా కంపెనీ డైరెక్ట్ సీఈఓ వచ్చి చాలా బాగా పాడారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి మెచ్చుకున్నారు. అసలు నాకు అది ఇంకా ఎంత అద్భుతంగా అనిపించింది అంటే కాంప్లిమెంట్స్. అంటే పెద్దవాళ్ళు ఒక సీఈఓ రేంజ్లో ఉన్నవాళ్ళు అలా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అలా మన దగ్గరికి వచ్చి ఎంత బాగా పాడారు మేడం అని చెప్పని చెప్పేసరికి
నా ఆనందానికి అవధులు లేవు. ఇంకా అది నాకు బ్యూటిఫుల్ డే అనిపించింది. అంటే నేను మర్చిపోలేని రోజు అన్నట్టుగా అనిపించింది నాకు. మా వారితో చెప్పాను. యాక్చువల్గా మా వారు ఇప్పుడు వినలేదు. మా అమ్మాయి నేను మాత్రమే ఉన్నాము అనేసరికి ఇంకా చాలామంది ఆబ్వియస్లీ అందరూ చెప్తారు, కొలీగ్స్, ఎంప్లాయీస్, మన వాళ్ళందరూ చెప్తారు. కానీ ఒక హెడ్స్ కూడా అలా చెప్పడం అనేసి తర్వాత ఇంకొక పాట పాడాను, మూవీ సాంగ్. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, ఈ సాంగ్ కూడా సరదాగా ఒక పల్లవి చరణం అలా హమ్ చేశాను. అది కూడా చాలా బాగుంది. అందరూ ఇంకా సింగర్ అని చెప్పని కాసేపు నన్ను అందరూ సరదాగా అన్నారు. సో వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అంటే నేను లంచ్ తర్వాత ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. యాక్చువల్గా లట్కాలు ఉన్నాయి కదా, అవి మొత్తం చిక్కు పడిపోతున్నాయి బ్లౌజ్కి. అసలు దాని నిండా స్టోన్స్ ఉండడం వల్ల నేను ఎక్కడికైనా వెళ్తే కూడా ఒక స్టాండ్ బైలో ఒక డ్రెస్సు ఏదైనా పెట్టుకుంటాను. వెంటనే ఒక డ్రెస్ మార్చేసుకుని ఇంకా దాన్ని ఎండగా ఉండడం వల్ల క్యారీ చేయలేక డ్రెస్ మార్చేసుకున్నాను. సో ఇంటికి వచ్చేసరికి ఏంటంటే అందరికీ ఇలాగ ఫ్యామిలీ ప్యాక్ అంటే గిఫ్ట్ చిన్న స్నాక్స్లా ఇచ్చారనమాట డిస్పర్స్ ముందు. సో సమోసా అవన్నీ ఇచ్చారు. సరదాగా ఇంటికి వచ్చాక ఏమి ఇచ్చారు చూసుకోవాలి కదా. మావైతే సేమ్ ఇద్దరివి అవే. మా శ్రావణికి అయితే మాత్రం కిడ్ సెక్షన్లో ఏంటంటే ఇలాగా మొత్తం క్రేయాన్స్, కలర్స్ అవేవో ఉంటాయి కదా. తను నవ్వుకుంటుంది, అమ్మ నేను ఇంకా కిడ్ కాదు కదా, 9th క్లాస్కి ఇలా ఇవ్వరు కదా అంటుంది. వాళ్ళకి పిల్లలందరికీ ఏంటంటే పిలిచి మరీ అవే ఇస్తున్నారు, మాకేమో ఇవి ఇచ్చారు స్నాక్స్. సో ఇదేదో బాగుందే, పోనీ ఎవరైనా చిన్నపిల్లలకి ఇద్దాంలే, వాళ్ళైనా యూజ్ చేసుకుంటారని చెప్పి సరదాగా ఆట పట్టిస్తుందని మాట్లాడుతున్నాను నేను. బాగుందనిపించింది. ఇంటికి వచ్చాక ఏంటంటే మా పక్క వాళ్ళు వర్గల్లో వాళ్ళ అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించారనమాట. వచ్చిన వెంటనే మాకు సాయంత్రం నిన్న పలక అవి అన్నీ ఇచ్చారనమాట. స్లేట్ పెన్సిల్ ఉంటాయి కదా, చిన్నప్పుడు పలక బలపం అని అనుకునేవాళ్ళం. నా చిన్ననాటి జ్ఞాపకం, మధుర జ్ఞాపకం చెప్పచ్చు. పలక బలపం అంటే పిచ్చి ఇంకనమాట. పలక మీద ఎన్ని రాసేసేవాళ్ళమో, ఇంక తెగ రాసేసేవాళ్ళము. చిన్నప్పుడు స్కూల్కి బాక్సులు, సీవండి బాక్సులు అంటాం కదా మనం, అల్యూమినియం బాక్సులు అలాంటివి, బ్యాగ్లో పుస్తకాలు సర్దుకోవడం, ఇవన్నీ గుర్తెచ్చుకుంటే చిన్నప్పుడు అబ్బా పలకల మీద రాసుకుని ఎన్నాళ్ళైందో, పలక చూసే అన్నాళ్ళైంది అసలు అని అనిపించి వెంటనే ఓపెన్ చేసేసి ఓం రాసేసి ఫస్ట్ ముగ్గు పెట్టేద్దాం అని అనిపించింది. ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు ముగ్గులు పిచ్చి కదా. చిన్నప్పుడు అంటే ఏదో ఒక ఇంగ్లీషో హిందీయో తెలుగు రాసుకునే వాళ్ళము, చెరిపేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక తడిగుడ్డ పెట్టుకోవడం, లేకపోతే నోటు తోటలు తీసుకోవడం, చెరిపేయడం, అవి కూడా చేశాను. అంటే ఇప్పుడు తలుచుకుంటే అయ్యో అనిపిస్తుంది నాకును. మరి ఇంకేంటి అప్పుడు తడంటే ఏముంది, ఇంకా నోట్లో చేయి పెట్టడం, రాసేయడం, పావేయడం అంతేను. అల్లరి, అంత ఊరు అల్లరి అనమాట నేనైతే బాగాను. ఆ తర్వాత ఏంటంటే తడిగుడ్డ పెట్టుకోవాలి, ఇలా చేయకూడదని చెప్పాక అప్పుడు చిన్న కర్చీఫ్ పెట్టుకోవడం, దాన్ని తడపడం, దాన్ని తొడవడం అదిను. సో మీకేమైనా పలకతో జ్ఞాపకాలు ఇలాగే ఉన్నాయా, నాలాగేనో అనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే అసలు ఒక మంచి మెమొరీ పలకతోటి. అందుకనే గవ్వ 2 ముగ్గులు గవ్వ పలక మీద పెట్టేశాను. ఎలా ఉందని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు. ఇక మీద అప్పుడప్పుడు పలక మీద ముగ్గులు కూడా వస్తాయి మీకు. ఎందుకంటే ముగ్గు ఎప్పుడైనా పెట్టాలి, మీకు చూపించాలనుకున్నప్పుడు పలక మీద పెట్టి చూపించేస్తాను. మళ్ళీ స్లేట్ పెన్సిల్స్ ఎక్కడ దొరుకుతాయి బా అని అనిపించింది. ఇవి దాచుకోవాలి, లేకపోతే ఎక్కడైనా స్టేషనరీ షాపులో స్లేట్ పెన్సిల్ కూడా తెచ్చుకుని స్టోర్ చేసుకోవాలనిపించింది. ఇది ఈరోజు వీడియో. ఫంక్షన్ గురించి మీరు ఎలా అనుకుంటారు, ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పలక మీద ముగ్గులు అవి ఎలా ఉన్నాయి, నా శారీ ఎలా ఉంది, ఏంటి అన్నది అన్నీ మనం వీడియోలో మీరు చెప్పే కామెంట్స్ ద్వారా నేను తెలుసుకుంటాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.